జీవితంలో ఎన్నో విషయాలు మనకు మాయగా ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ మల్లెపూలు ఎంత అందంగా ఎంత సువాసనతో ఉన్నాయో చూడండి. ఎంతో అందంగా శృంగారభరితంగా ఉన్నాయో అనుకుంటాం. కానీ అది అలా ఎలా ఉండాలి అనడానికి ఒక శాస్త్రీయత ఉంది, అవునా కాదా? ఆ మొక్కకి ఏం కావాలో చూసి అది చేసిన వాడికి మాత్రమే ఎక్కువ పూత, ఆ పూలకు ఎక్కువ సువాసన దక్కుతుంది, అవునా కాదా? అవునా? కాబట్టి మీ ఇంట్లో పూలు పూయాలంటే ఏం చేస్తారు? పూలు 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 అంటూ పూల ధ్యానం చేస్తారా? లేదు కదా. అలాంటి పూల ధ్యానం అవసరం లేదు. అసలు పువ్వు గురించిన ఆలోచన కూడా అక్కర్లేదు. మీరు మట్టి గురించి ఆలోచించాలి, మీరు ఎరువు గురించి ఆలోచించాలి, నీటి గురించి ఆలోచించాలి, సూర్యరశ్మి గురించి ఆలోచించాలి, పువ్వులు కాదు. వీటన్నిటినీ సరిగ్గా చూసుకుంటే పువ్వులు అవే పూస్తాయి. పువ్వు ఒక పరిణామం, పరిమళం ఒక పరిణామం. అది మీరు చేసే పని కాదు. అలాగే ధ్యానం అనేది కూడా అది మీరు చేసేది కాదు. మీరు గనక మీ శరీరాన్ని, మీ మనసుని, భావోద్వేగాల్ని, శక్తులని సరిగ్గా నిర్వహిస్తే మీరు ధ్యానస్థితిలో ఉంటారు. మీరు ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తే మీ మతి స్థిమితం తప్పుతుంది. మీరు ఏదైనా వద్దు అన్నారే అనుకోండి, మీ మనసులో నిరంతరం అదే జరుగుతుంది, అవునా కదా? అన్నీ కోతులే. నో 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 నువ్వు కోతుల గురించి ఆలోచించకూడదు. నో, నువ్వు కోతుల గురించి ఆలోచించకూడదు. అన్నీ కోతులే గుర్తొస్తాయి. మీరు ఎంత వద్దు అంటే అంత ఎక్కువ జరుగుతుంది. అది నేననేది ఏంటంటే, మీ బుద్ధి యొక్క ప్రాథమిక లక్షణాన్ని అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ప్రయోగాలు చేస్తే మీకు పిచ్చెక్కిపోతుంది. మీరు మర్చిపోవాలనుకున్న ఎన్నో విషయాలు మీరు ఎప్పటికీ మర్చిపోరు. గుర్తుపెట్టుకోవాలనుకునే విషయాలు మర్చిపోతూనే ఉంటారు. ఎందుకంటే బుద్ధి యొక్క ప్రాథమిక లక్షణాలను అర్థం చేసుకోకుండా దాన్ని మనం వాడాలని చూస్తాం. ఇది ఈ భూమిపైన అన్నిటికంటే క్లిష్టమైన యంత్రం. కాని మీరు దాన్ని ఎలాగోలా వాడేస్తున్నారు. మీరు ఎలాగోలా వాడితే అది కూడా ఎలాగోలా పనిచేస్తుంది. చాలా సమయాల్లో దురదృష్టవశాత్తు చాలామందికి తమ మనసు వాళ్లకి విరుద్ధంగానే పనిచేస్తుంది. మీకు 5 ఏళ్లున్నప్పుడు మీరింతే ఉన్నారనుకోండి, ఎంత ఆనందంగా ఉండేవాళ్ళు మీరు. అదే ఇవాళ మీరు ఎంత ఆనందంగా ఉన్నారు. అది పెరిగిందా తగ్గిందా? దాని అర్థం మీ బుద్ధి మీకు విరుద్ధంగా పనిచేస్తుందని. అది అలా పనిచేయడానికి ఒకే ఒక్క కారణం ఏంటంటే, ప్రాథమికంగా మీ బుద్ధిని, మనసుని అర్థం చేసుకోకుండా మీరు వాటిని వాడుతున్నారు. మీ దగ్గర ఒక పదునైన కత్తి ఉన్నప్పుడు మీ చెయ్యి కూడా నిలకడగా ఉండాలి, అవునా కాదా? మీ దగ్గర పదునైన కత్తి ఉన్నప్పుడు మీ చేతి నిలకడ ఎంతో ముఖ్యం. అది లేకపోతే మిమ్మల్ని మీరు కోసుకుంటారు లేదా ఎదుటి వాళ్ళని తెగ్గొస్తారు, అవునా కాదా? ఇప్పుడు జరుగుతుంది అదే కదా మరి. ఒకసారి మీరు మనిషిగా పుట్టాక మీ దగ్గర ఒక పదునైన కత్తి ఉన్నట్టే, చెయ్యి నిలకడలేదు. అందుకే యోగా. ఒక నిలకడగల చేతిని పొందడానికి, ఈ పదునైన కత్తిని సరిగ్గా వాడడానికి, అది మనం కోరుకున్న విధంగా మనకు హాని చేయకుండా పనిచేయాలి. ఇప్పుడు ఈ ప్రపంచంలో మీరు చూసే దుఃఖానికి మూలం, ప్రపంచంలో ఉన్న మొత్తం దుఃఖానికి మూలం, దాని మూలకం ఎక్కడుందో ఒకసారి చెప్పండి. షాంఘైలోనా? ఎక్కడుంది ఆ తయారీ కేంద్రం? మీ బుర్రలోనే. అన్ని రకాల దుఃఖాలు ఇక్కడే తయారవుతూ ఉంటాయి, అంతే కదా? ఇది మీకు ఆనందాన్ని తయారు చెయ్యాలి, పారవస్యంలో ముంచెత్తాలి. కాని అది దుఃఖాన్ని పుట్టిస్తుంది. ఎందుకంటే దానికి ఒక నిలకడగల ఊతం లేదు, అన్ని చోట్ల పాకుతుంది. ఒకసారి మీ బుద్ధి మీకోసం పనిచేయడం మొదలుపెడితే, ఒక్కసారి మీరు మీ సహజ లక్షణం వల్ల తన్మయం పొందితే మీకిక దుఃఖభయం లేదు. ఒక్కసారి అంతర్గతంగా మీరు అలా మారగలిగితే, మీ బుద్ధి మీ ఆజ్ఞలను పాటిస్తే, ఏం జరిగినా నేను దీన్ని ఆనందంగా ఉంచుకుంటాను, ఇది ఒక అద్భుతంగా మారుతుంది. ఇది మీ శ్రేయస్సుని సమకూర్చే ఒక పరికరంగా మారుతుంది. అలాంటప్పుడు మీరు మీ జీవితంలో అన్ని పార్శ్వాలను